హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై స్టడీస్ తెలుగు. ఎస్బీఐ సిబిఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అసలు సిబిఓ అంటే సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి 29 జనవరి 2026, అంటే ఇవాళ నుంచి 18 ఫిబ్రవరి వరకు అయితే దీని అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుంది. దీని ఎగ్జామ్ కూడా మార్చ్ అని ఇచ్చారు, బట్ టెనిటివ్ అయితే ఉంది. సో మార్చ్లో జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. ఇంతకీ ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ వచ్చేసి 2273 అని, 2050 అని రకరకాలుగా అయితే ఉంటుంది. ఇంతకీ 2273 లేదంటే 2050 వేకెన్సీస్ అని నాకు కూడా డౌట్ వచ్చింది. అందుకే మీకైతే క్లారిటీ ఇస్తాను. ఈ 2050 వేకెన్సీస్ వచ్చేసి ఈ ఇయర్ వేకెన్సీస్. ఆ ఎక్స్ట్రా ఉన్న 273 వేకెన్సీస్ వచ్చేసి 223 వేకెన్సీస్ వచ్చేసి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అలాగే ప్రజెంట్ ఉన్న వేకెన్సీస్ కలిపితే 2273 వేకెన్సీస్. ఓన్లీ ఈ ఇయర్ అయితే 2050 వేకెన్సీస్. ఇంతకీ ఇప్పుడు మనం 2050 వేకెన్సీస్కి వస్తామా, అలాగే 2273 వేకెన్సీస్కి మొత్తానికి వస్తామా అంటే మొత్తం కలిపి అయితే వేకెన్సీస్ వస్తాయి. కాకపోతే బ్యాక్లాగ్ అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసి మిగిలిపోయిన వేకెన్సీస్ అని మొత్తానికి 2273 వేకెన్సీస్కి అయితే ఈ ఎస్బీఐ సిబిఓ రిలీజ్ అయింది. ఇంతకీ దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్. దానికి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. మీకైతే ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం ఎగ్జామ్ బాగా రాస్తే అయిపోద్ది అనమాట. ఎగ్జామ్ కూడా అంత ఈజీ అయితే కాదు, ప్రిలిమినరీ. అలాగే దాని తర్వాత మన జాబ్ ప్రొఫైల్ అలాగే ఎక్స్పీరియన్స్ అయితే చెక్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇలా అయితే మనకి ఒక్కొక్కటి కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే పంపించండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేసేయండి. మన వీడియోని లైక్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసేయండి. ఆల్ ద బెస్ట్.